నాన్ సెన్స్. బాలయ్య బాబు ఫ్యాన్స్ ఇక్కడ. నేను కొడితే అక్కడిక్కడ ఆంధ్రప్రదేశ్లో రిసౌండ్ వస్తుంది మళ్ళా. వాష్రూమ్ వస్తే ఇది బాధ. మొత్తం బర్వాతలా రెడీ అయ్యిండు, అన్ని బట్టలు ఇలా పడేయండు, పాయింటు షూలు. మేము ఆల్మోస్ట్ బార్డర్కు వచ్చేసినాము. ఇచ్చాపూర్ అనుకున్నాం కానీ ఒడిస్సా బార్డర్కి వచ్చేసినాం. వెల్కమ్ టు ఒడిస్సా అని రాసింది. ఇప్పుడు స్టేలు ఎక్కడ దొరికితే అర్థమైతే లేదు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ రాజమండ్రి. సో ఈరోజు అయితే డేటు మేము అనుకున్న ప్లాన్స్ ఏం సక్సెస్ కాలేదు, మొత్తం బిస్కెట్ అయినాయి. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. మేము పొద్దుగాల జల్దీ లేద్దాం అనుకున్నాం కానీ ఇక నిన్న మొన్న నిద్ర లేకుండే. సో అనుకున్నట్టయితే ఏం కాలేదు. మొత్తం మా లగేజ్ అయితే ప్యాక్ చేసేసినాము. మా ఆడిస్ అన్ని బయట పెట్టేసిండు. సో ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా మేమైతే ఇక్కడ నుండి ఒడిస్సా అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇడికెంచి ఒడిస్సా వచ్చేసి 600 కిలోమీటర్స్ ఉంది. నేను ఇంకా ప్లాన్ చెప్దాం అనుకున్నా కదా, నేను అసలు మర్చిపోయినా. ఈరోజు ఇప్పుడు ఇక్కడ రావుతా కదా, ఆడ చెప్తా ఒడిస్సా నుండి ఎక్కడ పోతున్నా అని చెప్పేసి. సో ఎక్కువ లేట్ చేయకుండా సీదా ఒక్క నిమిషం మీకు ఇంకొకటి చూపించాలి. ఇడికెంచి వ్యూ చూడుర్రి. అండ్ ఈ రాజమండ్రి సిటీ కూడా చాలా బాగుంది. వాళ్ళు మళ్ళీ కొంచెం డ్రిజిలింగ్ అవుతున్నట్టుంది. ఇక ఎక్కువ లేట్ చేయకుండా సీదా మనం మోటో వ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే కిందికి పోతున్నాం. ఈ డాష్ గాడు సామాన్ కిందికి తీసుకుపోతున్నాడు. అది ఎడిటింగ్లో వెళ్ళిపోతుంది కదా, అందుకే మళ్ళీ రిపీట్ చేసిన. వద్దురా అప్పుకా నాన్ స్టాప్ రాజీ మధ్యలో లిఫ్ట్ ఉంది. అరే ఫస్ట్ ఫ్లోర్లో అది ఉంది కదా. ఏమన్నా జిమ్ సెకండ్ ఫ్లోర్ రా. వచ్చేసినాం కిందికి. మేము స్టార్ట్ అయ్యే వరకు 12 అవుతుంది ఇక. సరే ఇంత మెల్లగా పోతుంది కదా. మా ఆఫీస్ లిఫ్ట్ స్పీడ్ పోతుంది. 9-10 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటుంది చేసి అవరే మొత్తం ఈడ పెట్టినుండే రాత్రి బండ్లు. సీదా హెల్మెట్ మోడ్లో కలుస్తాను. ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సిటీ అని చెప్పి ఇన్స్టా కూడా పెట్టిన, ఇన్స్టా 360. ఇది ఎప్పుడు నేను ట్రై చేయలేదు అంతా. అరే యూటర్న్ తీసుకోవాలి. ఇవాళ కూడా వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది. సిటీ బాగుంది భయ్. నిన్న దగ్గర ఆర్డర్ చేసుకున్నామని చెప్పిన బిర్యానీ కాదు, ఫ్రై పీసు. శ్రీకన్య కంఫర్ట్ అని చెప్పేసి. అసలు మన ఇంటి దగ్గర సత్యబాబు బిర్యానీ వేస్ట్. ఏమన్నా బిర్యానీ అసలు అట్లుండే. బయటికి పోదాం అనుకున్నా కానీ నిన్న వచ్చేవరకు టైర్డ్ అయిపోయింది. అండ్ మళ్ళీ లాగిన్ కూడా ఉండే. అరే యార్, మళ్ళీ యూటర్న్ చూపిస్తుందిరా. ఇది లౌడా. అటే పోవాలి యాక్చువల్గా మనం. గూగుల్ని నమ్ముకుంటే ఇట్లనే అవుతుంది. ఇప్పుడే యూటర్న్ తీసుకున్నాం, మళ్ళీ గూగుల్ నమ్ముకొని మళ్ళీ యూటర్న్ తీయాల్సి వస్తుంది. వా జర ఇప్పుడు చల్లగా ఉంది వాతావరణము కాబట్టి. లేకపోతే లోపల సెల్లార్లో బండి ప్యాక్ చేసుకున్నంతసేపు మొత్తం చెమటలు పట్టేసింది. ఇప్పుడు నాకు తెలిసి రాజమండ్రి
మెయిన్ చౌరస్తాకి వెళ్ళిపోతామో లేకపోతే బైపాస్లో పోతాం తెలియదు, కానీ మేమైతే ఇప్పుడు మెయిన్ సిటీలోనే ఉన్నాం రాజమండ్రి. అండ్ అట్లే రాజమండ్రి వస్తే రోజ్ మిల్క్ కూడా తాగకుండా పోలేము అట్లా అని చెప్పి అది కూడా తాగినాం. నేను రికార్డ్ ఏం చేయలేదు కానీ ఆర్డర్ చేసుకుండే అవన్నీ, రోజ్ మిల్క్, శ్రీకన్య కంఫర్ట్ ఫుడ్, కోవా. నిన్న జల్దీ వచ్చుంటే ఇంకొంచెం ఎక్స్ప్లోర్ కూడా చేస్తుండే అక్కడిక్కడ పోయి, కానీ ఈరోజు కూడా ఎంత తెలియదు మేము పోయేవారికి. ఇప్పుడు ఒడిస్సా అనుకున్నాము, నైట్ 11 o'clock చూపిస్తుంది. మాకు అప్పటి వరకు ఓపిక ఉందో లేదో తెలియదు. అగర్ మేము 8-9 వరకు నడిపినా మిగతా టైం ఎక్కడైనా స్టే చేసి రేపు మార్నింగ్ లేచి ఒడిస్సా వెళ్ళిపోతాం అట్లా అనుకున్నాం ప్లాను. చూద్దాం, ఇంకా హైవే టచ్ అయినాకనే అది తెలుస్తుంది మనకు. అమ్మాయి ఫస్ట్ సిటీలోకి వెళ్ళి బయట పడాలి. 4 lane హైవే అవుతుంది. నిన్న మనం యాక్చువల్గా విజయవాడ రూట్లోకి నుంచి వస్తే ఆ 4 lane హైవే ఉంది కదా, అదే ఒడిస్సా వరకు ఉంది. కానీ నిన్న మనం కొంచెం చతురులం కదా, ఓవర్ యాక్టింగ్ చేసుకుంటే కొత్త రూట్ కావాలి అని చెప్పేసి ఖమ్మం నుండి వచ్చినాం. ఆ రూట్ మాకు అర్థం కాలే, మేము మొత్తం బిచ్ అయినాం. ఆగండిరా, ఓన్ కావతలేదు, అందరూ ఆరెండ్లు కొడుతుర్రు, ఓన్ కుక్ అవతలేదు. హైవే ఇంకొంచెం ముందుకు పోవాలి. ఇక ఆల్మోస్ట్ 2 lane వచ్చేసింది కాబట్టి ప్రాబ్లం లేదు, ఆడుతూ పాడుతూ వెళ్ళిపోవచ్చు. మేము వైజాగ్ సిటీ సెంటర్లోకి అయితే ఏం పోతలేము, కానీ బైపాస్ నుండి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ వైజాగ్ సిటీలో పోయినామంటే ఇక ట్రాఫిక్కి అప్పుడే బయటకు వెళ్ళాము. సో అట్లా అని చెప్పేసి ఆ బైపాస్ నుండి వెళ్ళిపోతాం. ఇంకొక 4 kilometers అయితే మనకు సీదా హైవే టచ్ అవుతుంది. ఆడ కనిపిస్తుంది కదా స్ట్రైట్గా, అంటే ఇదే రూట్ హైవే టచ్ అవుతుంది. అసలు రోడ్ మొత్తం ఈ జుడూరు ఎట్లుందో, నా రైట్ లెఫ్ట్ మొత్తం పంటనే, మొత్తం గ్రీన్ కనిపిస్తుంది. మధ్యలో ఏంది ఈత చెట్లు అనుకుంటాయి, ఈత చెట్లు కొబ్బరి చెట్లు ఎగ్జాక్ట్ తెలియదు, కానీ సూపర్ ఉన్నది. ఈడ కనుక ఒక మంచి డ్రోన్ షాట్ పడితే ఏముంటుంది, బాబా కనుచూపు మేర మొత్తం గ్రీనే కనిపిస్తున్నది. అండ్ ఇంకోటి వర్షం పడేయంగానే కొంచెం ఎలివేట్ కూడా అవుతుంది, ఇంకా చాలా గ్రీన్గా కనిపిస్తుంది. సూపర్ ఉన్నది అసలు వెదర్ అయితే. నేను పెట్రోల్ నిన్న ఓపించిన ఎంత 502 kilometers. ఇది మా వనస్థలిపురం నుండి ఇప్పుడు ఇక్కడి వరకు 502 kilometers వచ్చింది. యాక్చువల్గా మేము వచ్చింది 518 kilometers ఇచ్చింది ఇది ఒక్క ట్యాంక్లో. అరే 518 ఇచ్చిందిరా ట్యాంక్లా, 518 kilometers, 518 ఒక్క ట్యాంక్కి. క్యాష్ ఇస్తా కెమెరా అన్న, కెమెరా మన వాడు అంటే కూడా కార్డు మన ఛార్జింగ్ కట్టిన సార్ 13 లీటర్లు కొట్టానా, 13 పడుతుంది అదుడు 13. ఓవరాల్గా నా బండి 518 ఇచ్చింది మొత్తం మా ఇంటి కాడ నుండి ఇక్కడి వరకు ఒక ట్యాంకులా. ఇక్కడ కొంచెం చిన్న బ్రేక్ తీసుకోవాలి, బయటికి పోయి నాన్ స్టాప్ అప్పటికెళ్ళి కొడుతూనే ఉన్నాం. ఎదురుగా కనిపిస్తుంది కదా అది అన్నవరం టెంపుల్. ఈ గోపురంలో కనిపిస్తుందో లేదో కానీ నాకు ఫుల్ తలకాయ వస్తున్నది, అందుకే కాఫీ అయితే తాగుదామన్నా ఆపినాం. ఇక్కడ దమ ఖరాబ్ అవుతుంది, ఎందుకంటే 2 months తర్వాత హెల్మెట్ వేసినా కదా, మళ్ళీ కంటిన్యూస్గా వేసి కొంచెం ఇంకోటి హెల్మెట్ కొంచెం వెయిట్ అయ్యింది, ఎందుకంటే నేను ఇంకొకటి అది యాడ్ చేసిన, సో కొంచెం హైట్ కనిపినాయి. అది కూడా ఒక గోల్ వేసుకొని ఒక చాయ్ తాగుతా, కొంచెం సెట్ అవుతుంది. మామ్స్
ఐ నీడ్ చాయ్ కాదు, కాఫీ. కాఫీ, ఫిల్టర్ కాఫీ. కాఫీరా, టెల్ మీ ఫిల్టర్ కాఫీ బ్రో. సాయి వీని పేరు, ఓ మంచి పనోడు. ఏటి అది కాదు ఆ మూవీలో మర్యాద రామన్న సినిమా చూసినావా? అలా వాడు కొబ్బరి బొండం వాటర్ ఏం బయటకెళ్ళి ఉంటాడు. అయితే వాడు ఉంటాడు సీనా వాడి వాళ్ళ తమ్ముడు రావట్లేదా పాపం బాబు మర్యాద కష్టం వేసుకొని సార్ అన్నాడు. ఏడైతే పెద్ద ఎంత హజాడు అన్నాడు. ఇప్పుడు నవ్వమంటున్నావా? నవ్వాలా? నీకు డైలాగ్ తెలియదు. కాదు, ఇప్పుడు నువ్వు చెప్పింది నాకు ప్రాసెసింగ్ కానీకనే టైం పడుతుంది. అసలు ఎందుకు చెప్పిండు ఈ కథ అని నువ్వు చూసినారా, కానీ నువ్వు ఎందుకు చెప్పినావు ఇది నాకు అర్థం కాలేదు. నువ్వు సింగు అవరా మూవీ ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. నాన్ సెన్స్. బాలయ్య బాబు ఫ్యాన్స్ ఇక్కడ. అరే నేను కొడితే అక్కడిక్కడగా ఆంధ్రప్రదేశ్లో రిసౌండ్ వస్తుంది మళ్ళా. కాఫీ అనారా నీకు కూడా? కాఫీయా అన్నా? స్ట్రాంగ్ ఇవ్వవా? ఒక దాంట్లో స్ట్రాంగ్ చేసి షుగర్ కొంచెం ఎక్కువ. అక్కడ నుండి ఫ్రాంచైజ్ అంట. ఫ్రాంచైజ్ యాక్చువల్గా నీ లాంగ్వేజ్ ఎవరికి అర్థం కాదు, నీకు ఆయన పడతలేదంటే హెల్మెట్ ఇచ్చారా? హెల్మెట్ ఎట్లా అవుతావు కాఫీ? స్ట్రాతో అవుతా. మూవీ ఇలా అయితే జర్సేపు ఆగినాం. కోయంబత్తూర్ ఫిల్టర్ కాఫీ అంట. ఇదర కాఫీ తాగేసి ఇప్పుడు ఇక్కడికి స్టార్ట్ అవుతున్నాం. అంకుల్ అయితే ఒక ఫ్రీ బిస్కెట్ కూడా ఇచ్చిండు మా అవతారాలు చూసి. ఇవి బాగున్నాయి. ఇలా ఏమంటారు, ఈ చైర్స్ ఇవన్నీ హ్యాండ్మేడ్ అంట, చెక్కతో చేసిరంట. మస్తు ఉన్నాయి. మొత్తం బుడ్డే ఇది. అండ్ అట్లే మంచిగా ఎదురుగా మొత్తం పొలాలు ఉన్నాయి. ఓ మంచి డ్రోన్ షాట్ కూడా తీసుకున్నాం. ఇది జబర్దస్త్ ఉన్నది కూర్చోనికే. మంచి ఇంట్లో డెకరేషన్కి ఇట్లా దేవుడు పెట్టుకోవడానికి మంచిగా ఉన్నాయి ఇవి. లోపల పోతలే ఎందుకంటే షూ వేసుకున్నా కదా. బాగుంది. అవి కావాలంటే ఇక్కడ పైన నంబర్ ఉంది. ఏడుంది అది? నంబర్ ఏం లేదనుకుంటా, వెళ్ళిపోయాను. ఇందాక చెప్పిండే కొంచెం రికార్డ్ అని చెప్పేసి. వీడికించి అయితే మేము ఎక్కడ ఆగేది లేదు. సీదా ఒక 90 కిలోమీటర్స్ పోయి అట్లా లంచ్కి ఆగుతాం. టైం వచ్చేసి 1 అవుతుంది. మోస్ట్లీ ఇక మెల్లగానే పోతున్నాం. 85, 90, 85, 90 అట్లా. ఇందాక ఫ్యూల్ కూడా ఓపించేసుకున్నా కాబట్టి ఏం బ్రేక్లు అవసరం లేదు. ఇక 85, 90లో పోతున్నాం కాబట్టి ట్యాంక్ మంచిగా 518 వరకు ఇచ్చింది నాకు మైలేజ్. ఇప్పుడు మధ్యలో ఇంకెక్కడ రికార్డ్ అయితే ఏం చేయ, వర్షం పడే లెక్క ఉన్నది. సో డ్రోన్ ఏమంటారు, ఇది కెమెరా కూడా తీసేస్తా. మధ్యలో మంచిగా ఏమైనా వ్యూస్ ఉంటే మళ్ళీ రికార్డ్ చేస్తా. జస్ట్ రైడ్ అప్డేట్. వైజాగ్కి ఇంకొక 70 కిలోమీటర్స్ ఉంది. అంటే మేము ఎట్లయినా బైపాస్ నుండి వెళ్ళిపోతాం. కానీ ఇది ఏదో ఊరు తర్వాత వచ్చింది లొకేషను. నేను రికార్డ్ చేసే లోపల లొకేషన్ పోయింది. కానీ మస్తు ఉన్నది. ఇలా మొత్తం పెద్ద పెద్ద కొండలు, ఫారెస్ట్ టైప్ ఉంది. ఏం ఏరియానో ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. మీ ఎవరికన్నా తెలిస్తే చెప్పండి. ఆ ఊరు పేరు కూడా ఐడియా లేదు నాకు. వెళ్ళిపోయింది జప్పమని నేను రికార్డ్ చేసే లోపల. రోడ్లు బాగానే ఉన్నాయి ఇక్కడ కూడా. ఎర్రవరంకి కొంచెం వెనకాల
సూపర్ ఉండే. కింద రైల్వే బ్రిడ్జ్ ఉంది, మస్తు ఉండే. నా రైట్ సైడ్ అరే ట్రైన్ పోతుంది. ఇక పండగ కాబట్టి చాలా అంటే చాలా వెహికల్ ట్రాఫిక్ ఉన్నది. ఊళ్ళలోకి వస్తారు అందరూ, అసలు ఫుల్ ఉంది. ఈ ట్రాఫిక్ వల్లనే మాకు కొంచెం లేట్ అవుతుంది. అంతేగాని రోడ్లు బాగానే ఉన్నాయి. చిన్న చిన్న ఏమంటారు, ఇక రెగ్యులర్ హైవే కాబట్టి చిన్న చిన్న కచ్చా రోడ్లు అక్కడిక్కడ తగులుతూనే ఉంటాయి. మధ్య మధ్యలో ఊర్లు కూడా దాక్కుతున్నాయి కాబట్టి. సో ఓవరాల్గా ఇప్పుడు వరకు అయితే రైడ్ అంతా బాగానే నడుస్తుంది. అంటే రైడ్ కూడా ఏం కాలేదు. ఇంకొక ఏదైతే ఎప్పుడైతే మేము డైవర్జన్ తీసుకొని అనకాపల్లిలోకి ఎంటర్ అవుతామో అప్పుడు ఆగి లంచ్ చేసేస్తాము. నా టైం వచ్చేసి 3:10 అవుతుంది. ఇది సెకండ్ టైం నేను వైజాగ్ రావడు. ఫస్ట్ టైం సోలో కొట్టినప్పుడు వచ్చిన, లైక్ జనవరి 2024 అరకు వైజాగ్. ఇది సెకండ్ టైం. బట్ వైజాగ్ సిటీలోకి అయితే పోలేకపోతున్నాం. అది ఒక్కటే కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ రిటర్న్లో వచ్చేటప్పుడు ట్రై చేస్తాము. అనకాపల్లి బైపాస్ వచ్చేసినాము. రైట్ పోతే కొంచెం ముందుకు పోయి రైట్ పోతే విశాఖపట్నము. ఇప్పుడు ఫుడ్ కోసం చూస్తున్నాం మనం. ఈ ఎగ్జిట్ ఏడు ఉంటుందో అర్థమవుతలేదు, దానికోసమే చూస్తున్నా. ఇప్పుడు ముందే ఎగ్జిట్ ఉంది. ఇక్కడ ఎగ్జిట్ ఉంటే ఎగ్జిట్ నుండి బయటకు వెళ్ళిపోయి తింటాం. రెస్టారెంట్ దగ్గర అయితే ఆగినాం ఫుడ్కి. 4 అవుతుంది టైం. అసలు పొద్దున్నుండి ఏం తినలేదు. ఇప్పుడు సీదా లోపల పోయి దంచి కొట్టుడే. మొత్తం వాటర్ ఉన్నాయి. అటు సైడ్ పోతుండే ఆడ మొత్తం నీళ్ళు నిండిపోయినాయి. అందుకే ఇటు వచ్చినాం. ఉన్నాయంటున్నారా? హౌ ఈస్ ద రైడ్? బాగా వచ్చింది అలా. రోడ్డు బాగుండే. అండ్ మనం అనుకోలేదు అలా ఆగనికి కూడా జాగలేదు. ఆపొచ్చు మనకి అలా చీకటి అయిపోతుంది. ఇప్పుడు బార్డర్ దగ్గర బీచ్ దగ్గర ఎగరాలి కదా ఒకటి. ఇప్పుడు ఆ బార్డర్ ఎంత దూరం ఉందో ఏమో చూడాలి. నాకు తెలిసి ఊర్లోకి ఏం కాదు. ఇప్పుడు మనం ఇప్పుడు కూడా ఊర్లోకి ఏం పోలేదు కదా. తినరా ఎర్రిపోక ఇద్దరం కూర్చుంటా ఇద్దరం కూర్చోలే. అమోఘం బాగుందా? గుడ్డు పూక తిను. పూక నేను తింటా వచ్చినవాడిని నా ఆన్లైన్ లేవాడిని బాబు. బిర్యానీ తీసుకుంది ఎప్పుడు బిర్యానీ బాగుంది సార్. బిర్యానీ ఎక్కువ సార్. బాగుంది సార్. టేస్ట్గా ఉంది. 5 minutes later. వాష్రూమ్ వస్తే ఇది బాధ. మొత్తం బరబాతలా రెడీ అయ్యిండు. అన్ని బట్టలు ఇక్కడ పడేయండు. పాయింటు షూలు. ఇప్పుడే అయితే లంచ్ అయిపోయింది. ఇక ఒక 5-10 minutesలో మేము కూడా ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతాము. బార్డర్ వచ్చేసి ఇంకా 300 kilometers ఉందంట. లైక్ 300 కాదు, 220. సో ఒక 200 kilometers అట్లా కొట్టి బార్డర్ దగ్గర స్టే అయిపోతాం ఈరోజు. ఎందుకంటే ఆల్రెడీ 5:20 అవుతుంది కాబట్టి ఇంకా ఒక 2 hours ఏమో నడుపుతాం అంతే. మోస్ట్లీ 200 అయితే కవర్ చేస్తాము. కవర్ చేసి ఇక అక్కడ నుండి ఆ బార్డర్ దగ్గర స్టే చేసి మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం.
ఒక మంచి డ్రోన్ షాట్ అయితే తీసుండే. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు డ్రోన్ ఆపరేట్ చేసేట్లా. మొన్న తీసుకుండే అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నా కానీ టైం సరిపోలేకుండే. అందుకే ఎట్లా అట్లా కొంచెం నేర్చుకొని ఇప్పుడైతే ట్రై చేసిన. ఈరోజు నిన్న కూడా తీసుండే. ఇప్పుడైతే ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతున్నాం మేము. ఇప్పుడు మళ్ళీ హైవే ఎక్కాలి. ఆల్మోస్ట్ చీకట్ వస్తుంది, 5:40 అవుతుంది. ఈరోజు ఎక్కువ ఏం నడపలేదు మేము. ఒక 200 ఏమో నడిపినాం అంతే. 200 ఏమో నడిపినాం అంతే. ఇక ఇప్పుడు కొంచెం దూరం అయితే నడుపుతాం, ఒక 7-8 వరకు నడుపుతాము. ఎంత అయితే అంతా హైవేనే కాబట్టి కొంచెం దూరం బాగానే కొట్టచ్చు. ఆ తర్వాత ఒక్క లేకపోతే ఇక్కడ స్టే చేసేసుకుంటాం. ఇప్పుడు బైపాస్ ఎంట్రీ ఏడికెళ్ళి ఉందో చూడాలి. అక్కడెక్కడనో ఉన్నది. ఒక చిన్న రైడ్ అప్డేట్. ఇప్పుడు మేమైతే ఇచ్చాపురం దగ్గర ఉన్నాము. టైం వచ్చేసి 10:30 అవుతుంది. మస్తు వర్షం పడ్డట్టుంది ఇక్కడ. మేము ఒక హోటల్ కోసం అయితే చూస్తున్నాము, ఏం దొరుకుతలేవు. ఇప్పుడు వర్షం పడితే మాత్రం మాకు ఇంకా అయినట్టే. మా బ్యాండ్ బాగా భారతే. మేము ఇక్కడ వచ్చిన తర్వాత మన హోటల్స్ ఉంటాయేమో అనుకున్నాం, ఎందుకంటే బార్డర్ ఏరియా కదా. అసలు మొత్తం వర్షం పడ్డది. లైట్గా డ్రిజ్లింగ్ కూడా అవుతుంది. ఇప్పుడు చీకట్లో ఏం కనిపిస్తలేదు. మేము ఆల్మోస్ట్ బార్డర్కు వచ్చేసినాము. ఇచ్చాపూర్ అనుకున్నాం కానీ ఒడిస్సా బార్డర్కి వచ్చేసినాం. వెల్కమ్ టు ఒడిస్సా అని రాసింది. ఇప్పుడు స్టేలు ఎక్కడ దొరికితే అర్థమైతే లేదు. అందుకే ఒకసారి ఇక్కడ అడుగుదామని చెప్పి వచ్చినాం. ఎంటర్ అయినాము. ఇప్పుడు షాప్ చూపించినా కదా, ఆ షాప్ దగ్గర అలా అడిగినుండే రూమ్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. ముందు ఒక 4 కిలోమీటర్స్లో ఏదో స్టే ఉందంట. మొత్తం ఇలా వర్షం పడిపోయింది. అందుకే ఇక టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఎందుకంటే మేము ఇందాక బార్డర్ దగ్గర అడిగితే వాళ్ళు 4 కిలోమీటర్స్ అన్నారు. బట్ 20 కిలోమీటర్స్ వచ్చేవరకు మాకు ఏం రూమ్ దొరకలేదు. లాస్ట్కి అయితే ఒక రూమ్ దొరికింది. చిన్న రూమ్కి వాళ్ళు 1700 తీసుకున్నాడు. బ్లింక్ అవుతుంది లైట్ల వల్ల. అదే ఎట్లుండే అలా అలా జర్నీ చాలా మజా వచ్చింది. యాక్చువల్లీ మేము జల్దీ వస్తుండే కానీ మనోడు లాంగ్ జర్నీ ఫస్ట్ టైం చేస్తున్నాడు. అంటే డ్రైవ్ చేసిండు ఛాన్సార్లు, బట్ లాంగ్ కదా. సో అందుకే మేము కూడా 80, 75, 85 ఆ మధ్యలోనే వస్తుంది. అందుకే మాకు ఈ టైం పడుతుంది. ఇక రేపటి నుండి అయితే నార్మల్గానే జల్దీ కొట్టేస్తాం. ఏఆర్ వరకు అయితే అంత సెట్ ఉంది. ఇక రేపు పొద్దుగాల ఇక్కడ నుండి పూరి అయితే పోతున్నాము. అది వచ్చేసి 160 ఏమో ఉంటుంది. ఒక 4 hours. అది పొద్దుగాల 2 రూట్లు ఉన్నాయి. ఏ రూట్ పోతున్నా అనేది మార్నింగ్ చెప్తా. ఇప్పటికైతే ఇంతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.